మన ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ కానీ, లేకపోతే జీమెయిల్ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్, నేము చేంజ్ చేసుకోవాలంటే ఎలా అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దానికోసం సింపుల్‌గా మీ మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! యూఐడిఏఐ అని సెర్చ్ చేశారంటే ఇక్కడ మనకు కొన్ని లింక్స్ అయితే కనపడతాయి. ఈ లింక్ డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. సో, ఒకవేళ మీకు ఇంగ్లీష్ లేదు తెలుగు కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మై ఆధార్ అనేసి ఉంది కదా! ఇందులోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు గెట్ ఆధార్ అనేసి ఉంది కదా! సో, ఇక్కడ బుక్ అన్ అపాయింట్మెంట్ అనేసి ఉంది. సో, ఇక్కడ ఒకవేళ మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకొని అప్డేట్‌కి అప్లై చేస్తున్నట్లయితే దాని స్టేటస్‌ని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ బుక్ అన్ అపాయింట్మెంట్ అని ఉంది కదా! అది క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు దేనికోసం అంటే ఇక్కడ ఫ్రెష్ ఆధార్ ఎన్రోల్మెంట్. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా ఆధార్ కార్డ్‌కి అప్లై చేయాలంటే దానికోసం ఇక్కడ చూస్తున్నా ఇది నేమ్ అప్డేటు, అడ్రస్ అప్డేటు, మొబైల్ నెంబర్ అప్డేటు, ఈమెయిల్ ఐడి అప్డేటు, డేట్ ఆఫ్ బర్త్ అప్డేటు, జెండర్ అప్డేటు, బయోమెట్రిక్ అప్డేటు. సో, ఈ అప్డేట్ అన్నిటిని కూడా మనం చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకొని ఖచ్చితంగా మనము ఆధార్ సెంటర్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళేసి ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. దానికోసం మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అని ఉంది కదా! సింపుల్‌గా ఇక్కడ మీకు చాలా తక్కువ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట లొకేషన్స్ అనేది. సో, ఇక్కడ మీకు నియరెస్ట్ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో, వీటిలో నేను ఇక్కడ ప్రజెంట్ ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు దగ్గరగా నియరెస్ట్ ఉండేది. సో, ఇక్కడ ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ ఉంది కదా! అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ లాగిన్ విత్ మొబైల్ ఓటీపీ, లాగిన్ విత్ ఈమెయిల్ ఓటీపీ 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. సో, ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్షా ఉంది కదా! ఆ క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆ క్యాప్షా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఉంది కదా! అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మీకు మొబైల్ నెంబర్‌కి ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ అథెంటికేట్ విత్ ఓటీపీ అని ఉంది కదా! అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ సెంటర్ అపాయింట్మెంట్స్ అనేసి ఉంది కదా! అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేసామంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెలెక్ట్ ఏజ్ గ్రూప్ అంటే మీరు కొత్తగా ఎవరికైనా చిన్నపిల్లలకి అప్లై చేయాలన్నా లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలన్నా దేనికైనా సరే ఇక్కడ ఏజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. సో, ఇక్కడ నేను 5-18 ఇయర్స్ ఉన్నది, అబోవ్ 18 ఇయర్స్ ఉంది. సో, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ సెర్చ్ సర్వీస్ టైప్ అనేసి ఉంది కదా! ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు అప్డేట్ అనేసి లేదంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ ఎన్రోల్మెంట్ అంటే మీ ఫ్యామిలీలో మీరు అంటే కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి డివైడ్ అవ్వాలనుకున్నారు అనుకో దానికి ఈ విధంగా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ ఎన్రోల్మెంట్ లేకపోతే బేస్డ్ అప్డేట్ 2 ఉన్నాయి కదా! సో, ఇక్కడ నేను మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం కోసం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఫర్ సెంటర్ సెలెక్షన్ అనేసి ఉంది కదా! అది సెలెక్ట్ చేయాలా. అది క్లిక్ చేసామంటే లాస్ట్‌లో మనకి ఇక్కడ కొద్ది కిందికి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ పిన్ కోడ్ సెర్చ్ అనేసి. సో, ఇందులో ఏంటంటే మన లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మండల్, మీ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా! ఆ లొకేషన్ ఇచ్చినా కూడా మనకి ఇక్కడ రాదనమాట. అంటే మనకు చాలా తక్కువ సెంటర్స్ అయితే ఉంటాయి. సో, మీరు ఒకసారి దానికి మీ పిన్ కోడ్ ఇచ్చి సెట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ మీరు ఒక లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటారు కదా! ఆ లొకేషన్ పిన్ కోడ్‌ని అయితే ఎంటర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక పిన్ కోడ్ ఇచ్చి సెర్చ్ బై పిన్ కోడ్ అనేసి సెర్చ్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక లొకేషన్‌కి ఈ లొకేషన్‌లో అయితే మనకు సెంటర్ ఉన్నది. ఈ లొకేషన్‌కి వెళ్ళైతే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, సింపుల్‌గా ఇక్కడ బుక్ అనేసి ఉంది కదా! అది సెలెక్ట్ చేస్తామన్నమాట. అది సెలెక్ట్ చేసామంటే ఇక్కడ డేట్స్ అయితే చూపిస్తుంది. సో, ఇందులో మీకు ఏ డేట్‌లో మీరు ఫ్రీ ఉంటారో ఆ డేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ప్రెజెంట్ అయితే ఏదో ఒక డేట్‌ని సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ సెలెక్ట్ స్లాట్ అనేసి ఉంది కదా! అది క్లిక్ చేసినామంటే ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎన్ని స్లాట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి, అలాగే టైమింగ్ ఏంటి, ఏ టైంకి ఎన్ని అవైలబుల్‌లో ఉన్నాయని. ఇక్కడ ఆల్రెడీ పైన ఈ కలర్‌లో ఉన్నవైతే ఆల్రెడీ బుక్ అయిపోయాయి. సో, మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఖాళీగా వైట్ కలర్‌లో ఏదైతే ఉన్నాయో వాటినే మనం ఫ్రీగా ఉన్నాయనేసి అనుకోవాలన్నమాట. సో, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ నవంబర్ డేట్ అండ్ టైం అయితే ఇక్కడ చూపిస్తుంది. సో, ఇప్పుడు ఇది మనం కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదా! అది క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా ఆ డేట్ అండ్ టైంకి మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్. సో, ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ ఇచ్చి ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అయితే ప్రజెంట్ మీరు వాడుతుంటారు కదా! ఆ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ద ఫీల్డ్ ఫర్ అప్డేట్. సో, ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట.
సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిలో దేన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు? నేమా, డేట్ ఆఫ్ బర్తా, జెండరా, మొబైల్ నెంబరా, ఈమెయిల్ అడ్రస్సా, లేదంటే అడ్రస్సా, బయోమెట్రికా, డాక్యుమెంట్ అప్డేట్. సో వీటిలో మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ కనపడుతున్న వాటన్నిటిలో నేమ్ అయినా డేట్ ఆఫ్ బర్త్ ఒక మల్టిపుల్ సెలెక్షన్ కూడా ఉన్నది. మీరు వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం సింపుల్గా ఓన్లీ మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా ఈమెయిల్ అడ్రస్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఏది కావాలన్నా కూడా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ కిందికి స్క్రోల్ చేసామంటే న్యూ మొబైల్ నెంబర్. సో ఇప్పుడు మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూడొచ్చు న్యూ మొబైల్ నెంబరు. ఇక్కడ మీరు కొత్త నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేశారంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో ఆప్షన్ వచ్చింది, న్యూ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్రూఫ్ ఆఫ్ బర్త్, ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా అంటే కొత్త డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మీకు ప్రీవియస్గా ఏదైనా మిస్టేక్ ఉంది. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ ఉన్నది. సో ఈమెయిల్ని సెలెక్ట్ చేసామంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈమెయిల్కి సంబంధించి కూడా న్యూ ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాయి కదా న్యూ ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ కొత్త ఈమెయిల్ అడ్రస్ని ఇస్తారు. సో ఇదే విధంగా మీరు ఇక్కడ నేమ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేశారంటే ఇక్కడ అడుగుతుంది అనమాట. కొత్తగా మీరు అప్డేట్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సింపుల్గా మీరు ఇక్కడ నెక్స్ట్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తారు. సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా అన్సెలెక్ట్ అయితే చేస్తాను, ఓన్లీ మొబైల్ నెంబర్ ఒకటే ఇస్తున్నాను. సో ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ని యాడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాను అనమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించి మనం అప్లికేషన్ ఫీ ఉన్నది కదా, 75 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే అపాయింట్మెంట్ డేటు, టైము అన్నీ కూడా ఇక్కడైతే కనబడతాయి అనమాట. సో ఇక్కడ మన ఆధార్ నెంబరు అలాగే న్యూ మొబైల్ నెంబర్ మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు పేమెంట్కి కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అనమాట. ఈ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ పేమెంట్ కోసం అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ యూపీఐ ఉంటుంది ఏదైనా కూడా. సో ఇక్కడ కనబడుతుంది కదా మనకు క్యూఆర్ కోడ్. దీన్ని మీరు మీ మొబైల్లో గూగుల్ పే అయినా ఫోన్పే అయినా ఏదైనా ఓపెన్ చేసి దీన్ని స్కాన్ చేసి పేమెంట్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఈ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్ ఆ టైంకి మీరు అక్కడ పిన్ కోడ్లో లొకేషన్ సెంటర్ ఉన్నది కదా, ఆ సెంటర్కి ఆ టైంకి వెళ్ళారంటే ఖచ్చితంగా మీకు మీ ఆధార్ నెంబర్ చెప్పినా లేదంటే మొబైల్ నెంబర్ చెప్పినా కూడా ఆటోమేటిక్గా అక్కడ ఏ అప్డేట్ అయినా కూడా మనకు అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అవ్వచ్చు లేదంటే నేము, అడ్రస్ ఏదైనా సరే కూడా మనం ఈ ప్రాసెస్లోనే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.